తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను కొడితే గట్టిగా కొడతా. ఈ ఒక్క మాటతో తెలంగాణ రాజకీయాలను హీటెక్కించారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల్లోకి రాకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన మాటలు ఆటోమేటిక్ గా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇదిగో ఇప్పుడు కూడా మరోసారి ఆయన మాటల తూటాలు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రా చూసుకుందాం, అసెంబ్లీలో అడుగు పెట్టు అంటూ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచాయి. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు. ఆయన కొడతానంట, బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేపుతా. కాంగ్రెస్ బలహీనతను బలంగా చేసుకుని ప్రజల్లోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్న కేసీఆర్ కు ఆ పార్టీ జుట్టు చేతిలో చిక్కినట్లయింది. గత 2 రోజుల క్రితం కాంగ్రెస్ సోషల్ మీడియా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోల్ బీఆర్ఎస్ కు బలం చేకూర్చినట్లయింది. ఆ పోల్లో ప్రజాపాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలా అంటూ పోల్ పెట్టారు. అందులో 70% మంది ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ ఓటు వేశారు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకున్న కేసీఆర్ తన పార్టీ నేతలతో ముచ్చటిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఉతికారేశారు. తాను కొడితే గట్టిగా కొడతా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు. మరోపక్క కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో ఉండి స్టోరీలు చెప్పొద్దని, అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు చెప్తా, దమ్ముంటే రా అంటూ కేసీఆర్ కు సీఎం సవాల్ చేశారు. కేసీఆర్ లా తమ అబద్ధాలు మాట్లాడే వాళ్లం కాదని, దళితులకు 3 ఎకరాలు అని మోసం చేశారని, దళితుడిని సీఎం చేస్తానని మాట మార్చారంటూ గతంలోని కేసీఆర్ హామీలను తవ్వుకొచ్చారు. నాయకత్వం మీద నమ్మకం ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, బలంగా కొడతాడంట, ముందు సరిగ్గా నిలబడ్డం నేర్చుకో అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన కొడతానంట, బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేపుతా. మొత్తానికి నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న తెలంగాణ రాజకీయం పంచాయతీ ఎన్నికల ముందు మరోసారి అగ్గిరాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో మరోసారి రాజకీయ రణరంగంలోకి బీఆర్ఎస్ కాంగ్రెస్ కాల్దూతున్నాయి.